తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో ఈ రోజు ఉదయం నుంచి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఎవరైతే ప్రభుత్వాలకు సంబంధించిన ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ప్రభుత్వాలకు సంబంధించిన మైనస్ని లేవనెత్తా ఉన్నారో, ఇష్యూస్ని లేవనెత్తుతా ఉన్నారో, పబ్లిక్ ఇష్యూస్ బేసిక్గా జరుగుతున్న అన్యాయాలను ఎవరైతే వేలెత్తి చూపుతా ఉన్నారో వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ తెరవబోతున్నట్టుగా ఒక మెమో జారీ అయిందని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో దీనికి ఒక్కసారి వార్త ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్, హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర వెనుక కుట్ర. ఏమంటున్నారు ఇక్కడ? సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు, ప్రభుత్వంపై పోస్టులు పెట్టే వారిని వేధించే కుట్ర, పోలీస్ శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన, రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు. ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా? మెమో జారీలో అణచివేత పన్నాగం దాగుందా? ఇది ప్రధానంగా నిన్న జరిగిన సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి డీజీపీ మాట్లాడుతూ, సో సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభావితమైన పోస్టులు పెడతారో, సో ఏదైనా కావచ్చు ప్రభావిత పోస్టులు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్కి సంబంధించి కొన్ని పోస్టులు వస్తూ ఉంటాయి మనకి, ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలంటే, లేదా గోల్డ్ లోను, రకరకాల నేరాలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా ఈ సైబర్ నేరాలను అడ్డుకోవాలి. కానీ ఇందులో ఏవైనా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు వస్తే వాళ్ళ మీద కూడా సైబర్ నేరాల కింద ఏమన్నా కేసులు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందా, లేదంటే పోలీస్ శాఖ ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మార్నింగ్ నుంచి. అసలు జరిగిందైతే ఇక్కడ నిన్న యాక్చువల్లీ డీజీపీ మాట్లాడిన దాంట్లో ఆ మెమోలో సోషల్ మీడియా పోస్టుల గురించి దాని గురించి మాట్లాడినందుకే ప్రధానంగా దీనికి కారణంగా కనపడతా ఉంది. సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్ తెరవనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్ళాయి. సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కొక్కొల్లుగా నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్ అలాగే సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్టు పైకి కనిపిస్తున్న నిజానికి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారధిగా నిలిచింది. దీంతో ప్రభుత్వ సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందని వారు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులపై కేసులు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నిజంగా ఏదైతే సమస్యలకు సంబంధించి లేదు, ఇక్కడ సమస్యలు ఈ పొలిటికల్ పోస్టులు ఎవరైతే పెడతారనుకున్నామో మొట్టమొదట మీరు రౌడీ షీట్లు పెట్టాల్సింది ఎవరైతే ఎన్నికై ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీల మీద పెట్టాలి. నిజంగా ప్రజల్ని ప్రభావితం చేస్తున్న పోస్టులకు సంబంధించి ఎవరి మీదైనా మీరు ఫస్ట్ రౌడీ షీట్ ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ ఓపెన్ చేయాల్సిన రౌడీ షీట్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీదే. ఎందుకంటే అధికారంలోకి రాకముందు రకరకాల హామీలు, ప్రజలకు అవి చేస్తాం ఇవి చేస్తామని రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవి చేయకపోయినా కూడా చేసామని చెప్పుకునే రాజకీయ అధికార పార్టీలు ఉంటాయి చూసారా. ఫస్ట్ మీరు ఓపెన్ చేయాల్సిన రౌడీ షీట్ వాళ్ళ మీదే. ఒక పక్క యూరియా కొరత, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అలాగే విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ ఒక డ్రామా క్రియేట్ చేసి పోస్టుల్లో మాత్రం, ఈ సోషల్ మీడియా పోస్టుల్లో మాత్రం లేదు చాలా బాగా చేసాం, మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళ మీద ఫస్ట్ మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే తర్వాత ఎవరైనా కూడా మీరు రౌడీ షీట్ ఓపెన్ చేసినా కూడా ఆహ్వానిస్తారు.
ఇప్పుడు జర్నలిస్ట్గా నేను ఒక పాయింట్ని రైజ్ చేసి ఖచ్చితంగా మాట్లాడాలి, నా బాధ్యత అది. ప్రజల తరపు నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా దాకా క్లుప్తంగా దాన్ని పరిశీలించి మేము మాట్లాడతాం. అందులో గవర్నమెంట్ తప్పు ఉన్నా మేము ప్రశ్నిస్తాం, లేదు ఒకవేళ ప్రజలు తప్పు ఉంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం. మరి అది కూడా సోషల్ మీడియాలో ప్రజలను ప్రభావితం చేసే పోస్టు అని అనుకుంటే మరి అది అప్పుడు ఫస్ట్ మీరు ఎవరైతే రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరైతే సోకాళ్ళు ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి రావచ్చు. ఇదే ఒకవేళ మీ స్ట్రాటజీ ఇదే అయితే మీ స్ట్రాటజీ నిన్న ఒకవేళ డీజీపీ గారు చెప్పిన దాంట్లో సైబర్ నేరగాళ్ళ విషయంలో ఈ సోషల్ మీడియా జర్నలిస్టులు లేదంటే సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వీళ్ళందరూ వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా మీరు ముందు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే ముందు హామీలు ఇచ్చి తర్వాత నెరవేర్చకుండా దొంగ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా రకరకాల పోస్టులు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకునేటోళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా ప్రజల్ని ప్రభావితం చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా ప్రజల్ని మోసం చేసేవాళ్ళు. కాబట్టి ముందు వాళ్ళ మీద సైబర్ నేరాలు బుక్ చేస్తారా లేదంటే రౌడీ షీటే బుక్ చేస్తారా మీ ఇష్టం. ఫస్ట్ వాళ్ళని బుక్ చేయండి, ఫస్ట్ వాళ్ళ మీద బుక్ చేయండి. రాజకీయ పార్టీలకు సంబంధించి రకరకాల సోషల్ మీడియాలు ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా పోస్టులు పెట్టవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అఫీషియల్ పేజీలో మీరు గత ముఖ్యమంత్రిని లేదా మోదీని ఏదైనా తిట్టుకోవచ్చు. సో అది రౌడీ షీట్ కిందకి రాదు. లేదా ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా ఏదైనా పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, మాకేం సంబంధం లేదు. కానీ ఒక వారధిగా ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిగా ఉన్న జర్నలిస్టులు లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేసులు పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. సో సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మీరు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా. జెన్యూన్గా మాలా ప్రశ్నించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చూస్తే మాత్రం ముందు మీకు సంబంధించిన మీ విషయాలన్నీ చూసుకున్న తర్వాత మా దాకా వస్తే మేము క్లారిటీ ఇస్తాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించి నిజంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు వీడియోలు పెట్టే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలి, బనాయించాలని చూస్తే ఖచ్చితంగా మీరు బదనామయ్యే పరిస్థితి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం లేకుండా పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా పవర్ ఆల్రెడీ మీరు చూసి వచ్చిన వాళ్ళే, మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత ప్రభుత్వం మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో సోషల్ మీడియా మీరు ఆల్రెడీ చూశారు. ఇప్పుడు కొత్తగా మీరు చూడాల్సిందే లేదు. కానీ ఇంకా తెగేదాకా లాగొద్దు అనేది మేము చెప్తున్నమాట. అలాగే ఎవరైతే రైతులు లేకపోతే సామాన్య ప్రజలు చాలామంది వాళ్ళ ఫేస్బుక్ అందుబాటులో ఉన్న విషయాల్లో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీడియాకి కానీ గవర్నమెంట్కి కానీ. అలాంటి వాళ్ళ మీద మీరు బీఆర్ఎస్ మనుషులు లేదా బీజేపీ మనుషులను ఒక నింద మోపి వాళ్ళని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టే ప్రయత్నం చేసినా కూడా ఊరుకునేది లేదు. మీరు ఎవరైతే మీ పార్టీకి వ్యతిరేక పార్టీ ఉందో వాళ్ళు ఏదన్నా మీకు అన్ని నిర్ధారణ జరిగిన తర్వాత ఆ పూర్తి ఆధారాలు మీ దగ్గర ఉంటే వాళ్ళ మీద ఏమన్నా మీరు చెప్పుకోగలిగితే వాళ్ళతో పడండి. నిజంగా ప్రశ్నించే వాళ్ళని మీరు అణిచివేయాలంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ మీ పతనం అయితే ఉంటుంది పక్క. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో మాలాంటి జర్నలిస్టులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మీరు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. జర్నలిస్ట్గా మాకు ప్రశ్నించే హక్కు ఉంది, మీరు దానికి జవాబు చెప్పగలగాలి. నిజంగా నిజమైతేనే మేము ప్రశ్నిస్తాం, మా దాకా సమస్య వస్తేనే మేము మాట్లాడతాం. సో ఖచ్చితంగా ఇది ప్రతి రాజకీయ నాయకుడు చూడాలి. చూసే వీడియో ఖచ్చితంగా ఫస్ట్ రాజకీయ నాయకులు రౌడీ షీట్లు బుక్ చేసిన తర్వాత అప్పుడు మేము సమాధానం చెప్తాం. సో ఈ వీటికి సంబంధించి అయితే ఏదైనా కానీ ఏ కుట్రైనా దాగుండని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఏమైనా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.